ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు టాపిక్ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అంటే ఏంటి? ఈ నక్షత్రాలు గల పేర్లేంటి? ఈ నక్షత్రాలు ఎన్ని? వాటికి సంబంధించిన పాదాలు, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనే ప్రతి విషయం కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే మీలో ఎవరైనా సరే మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు సంబంధించిన వివరాలన్నీ వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే, మీ యొక్క జాతక వివరాలు, అలాగే మీ నేమ్ కరెక్షన్ అన్నీ కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే, మీ జాతకంలో ఏవైనా సరే గ్రహ దోషాలు ఉన్నట్లయితే, వాటికి సంబంధించిన పరిష్కారాలు, వాటికి సంబంధించిన అదృష్ట రత్నం, ఇలా ప్రతీదీ కూడా మీకు మీ ఇచ్చే చార్ట్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే మీకు సంబంధించిన అదృష్ట వివరాలు అంటే అదృష్ట రత్నం, లక్కీ సైట్, లక్కీ డేస్, లక్కీ కలర్స్, లక్కీ మొబైల్ నంబర్స్, లక్కీ డేట్స్, ఇలా ప్రతి విషయం కూడా మీ ఇచ్చే చార్ట్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే మీ యొక్క అదృష్ట వివరాలు తెలుసుకోవాలన్నా సరే, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలు తెలియపరచండి. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ నక్షత్రాలు. ఈ నక్షత్రాల ఉపయోగాలు ఏంటనేది చూద్దాం ఫస్ట్. యాక్చువల్‌గా ఈ నక్షత్రాలు ఎందుకు ఇవి ఈ విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి కేవలం ఒక 27 నక్షత్రాలని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈ 27 నక్షత్రాలకి వాటికి 27 పేర్లను నిర్ణయించడం అనేది జరిగింది. ఈ వాటి యొక్క పేర్లేంటి చూసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అలానే మఖ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇలా 27 నక్షత్రాలకి 27 పేర్లను నిర్ణయించడం అనేది జరిగింది. అలానే ఈ 27 నక్షత్రాలకు సంబంధించిన వీటిని మళ్ళా తిరిగి అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అంటే మొత్తం 27 నక్షత్రాలు ఇంటూ 4 చూసుకున్నట్లయితే 108 పాదాలు. ఈ 108 పాదాలుగా వాటిని డిసైడ్ చేసి అంటే వాటిని విభజించి ఈ రాశి చక్రంలో అంటే ఈ 12 రాశిలో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు చొప్పున వాటిని పొందుపరచడం అనేది జరిగింది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రం ఉంది. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. కలిసి మొత్తం 9 పాదాలు. ఈ 9 పాదాల్ని మేషరాశిలో వాటిని ఉంచడం జరిగింది. తర్వాత వృషభం, అలాగే మిథునం. ఇలా ఈ 12 రాశుల్లో 9 పాదాలు చొప్పున ఈ నక్షత్రాల్ని ఈ 12 రాశుల్లో ఉంచడం అనేది జరిగింది. ఎందుకు ఈ విధంగా మీరు ఉంచారు? దీని యొక్క ఉపయోగం ఏంటనుకుంటున్నారా? ఉందండి. అదెలా అంటే ఈ రాశి చక్రంలో చంద్రుని యొక్క స్థితిని బట్టి అంటే ఏ రాశిలో ఉన్నాడో చంద్రుడు చూసుకొని వాటికి సంబంధించిన రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, నక్షత్ర పాదం ఏమిటి, అలాగే మనం జన్మించేటప్పుడు దశలనేవి ఉంటాయి. అలా ఏ దశలో పుట్టారు అనేది మొత్తం వివరాలన్నీ కూడా ఈ నక్షత్రాలు చంద్రుని ఆధారంగా అవి మనం నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయితే మనం ఈ నక్షత్ర పాదాల్లో గ్రహం సంచరించేటప్పుడు ఏ గ్రహం యొక్క బలాలు కూడా తెలుసుకోవచ్చు. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేషరాశిలో గ్రహం సంచరించేటప్పుడు 1వ పాదంలో సంచరిస్తుందనుకోండి. అంటే మనం పుట్టిన సమయానికి నక్షత్రం అంటే శతభిషం 1వ పాదం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 1వ పాదంలో గ్రహం ఉండే సమయం చూసుకున్నట్లయితే ఒక రాశి తాలూకా డిగ్రీలు మనం గతంలో చెప్పుకున్నాం 30 డిగ్రీలని. ఈ 30 డిగ్రీలతో అంటే మొత్తం బలమంతా కూడా మొత్తం రాశి అంతటిని కూడా వాటికి చూడడం అనేది జరుగుతుంది. దానికి మొత్తం స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 5వ పాదంలో పుట్టారనుకోండి. ఈ 5వ పాదంలో పుట్టేసరికి వాళ్ళ సగం బలం అంటే మాక్సిమం 15 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. చివరికి 9వ పాదం గ్రహం మనం అనుకున్న టైంకి వచ్చేసరికి ఆ బలం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది గ్రహానికి. అంటే దీన్ని బట్టి నక్షత్రాల ఆధారంగా వాటి యొక్క పాదాల ఆధారంగా ఒక గ్రహం యొక్క స్థితిని బలాలను తెలుసుకోవచ్చు. అలాగే మనం పుట్టే సమయానికి ఏ దశ మొదలవుతుందనే విషయం కూడా ఈ నక్షత్రాల ఆధారంగా తెలుసుకోవచ్చు. అలానే ఈ నక్షత్రాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క లక్షణాలు
ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి, గ్రహం ఉండే సమయం బట్టి ఈ నక్షత్రాన్ని బట్టి ఆ వ్యక్తి సంబంధించిన ఆ పోలికలు అనేది మనం కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ రాశి చక్రంలో గ్రహాలకు, నక్షత్రాలకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. వీటి ఆధారంగానే మన యొక్క భవిష్యత్తు, అలాగే మన యొక్క పాప పుణ్యాలు ప్రతి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. నక్షత్రాలు, నక్షత్రాల వల్ల మనకు కలిగే ఉపయోగాలు, వీటి ఆధారంగా మన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మీలో ఎవరికైనా సరే మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నా, అంటే ఈ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్ మీద కాంటాక్ట్ చేయండి. మీ యొక్క జాతక వివరాలు ఏంటో తెలుసుకోండి. అలాగే మీ యొక్క అదృష్ట వివరాలు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.